అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పంజసుధర్ లైఫ్ స్టైల్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఇక్కడైతే మా బాబుతో ముచ్చట్లు పెట్టుకున్నాను పొద్దున్నే. వాడికైతే గుడ్ మార్నింగ్ చెప్తున్నాను. కానీ మా ఇంట్లో పొద్దున్నే టీవీ పెట్టడం వల్ల ఆ సౌండ్ దాంట్లో రికార్డ్ అవ్వడం వల్ల నేను ఒరిజినల్ అయితే పెట్టలేకపోతున్నాను. ఇదిగోండి మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఉప్మా. తర్వాత డాడీ క్యారేజీ పెట్టాలి కాబట్టి పప్పు, ఆనపకాయ కూర, డాడీకి క్యారేజీలో కోడిగుడ్డట్టు, పెరుగు అన్నీ వేసేసి అయితే అమ్మ క్యారేజ్ అయితే పెట్టేస్తున్నారు. పొద్దున్నే 7 గంటలకల్లా మా ఇంట్లో క్యారేజ్ అయితే అయిపోతుందండి. ఎందుకంటే మా నాన్నగారు డ్యూటీకి వెళ్తారు కదా. ఇదిగోండి ఇక్కడ డాడీ డ్యూటీకి వెళ్తున్నారు. మంచుగానే ఉంది. 7 అయింది. మంచి విపరీతంగా ఉండాలి. టోపీ పెట్టుకున్నారు. ఇదిగోండి మా ఇంట్లో పాలు లీటర్ 60 రూపాయలండి మా ఊర్లో. మీకు ఎలాగా? ఇవైతే గుడ్డాకరాయలండి. గుడ్డాకరాయలు చేపలిచ్చుకున్నారు మా అమ్మగారు. 50 రూపాయలకు 3 పెట్టాడు. తర్వాత ఇంకొక 50 రూపాయలు పచ్చిరొయ్యలు ఇచ్చుకున్నారు. ఈ 2 ఒలిచి చేస్తాక రెడీగా ఉంచారు. ఈ చేపలు అయితే భలే ఉంటాయండి. ముళ్ళు అయితే ఎక్కువ ఉంటాయి కానీ సూపర్ ఉంటాయి టేస్ట్. కానీ ముళ్ళు ఉంటాయి కాబట్టి సరిగ్గా తినలేము. మా బ్రదర్ వాళ్ళు బాగాలేదమ్మా నాకు. సముద్రం చేపలు కదా చాలా టేస్ట్గా ఉంటాయి కానీ కొంచెం తినడం అయితే కష్టం, ముళ్ళు ఉంటాయి కాబట్టి. ఇదిగోండి ఇలా బయలుదేరి భీమవరం వెళ్ళాం. నేను నా తమ్ముడు. ఎందుకు అనుకుంటున్నారు? హాస్పిటల్కి వెళ్ళామండి బాబు. వెళ్ళిన కాడి నుంచి ఒకటే డాక్టర్కి ఫోన్ చేసి ముందే వెళ్ళొచ్చు కదా. ఓవర్ కాన్ఫిడెన్స్ బాగా. డాక్టర్ ఉంటాడులే, ఏమైపోతాడు, ఎక్కడికి పోతాడు, రోజు వచ్చేవాడు రోజు రాకపోతాడా అని వెళ్ళామంతే తమ్ముడు నేను బయలుదేరి. చేసేది ఏమీ లేక ఇంకా డాక్టర్ అయితే లేడు, చేసేదేమీ లేదు. వెంటనే వెళ్ళాము. ఒక 10 డేస్కి ట్యాబ్లెట్స్ తీసుకున్నాము. డాక్టర్ లేడు అనేసరికి వచ్చేసాము. మంచి ఎండలో వెళ్ళామేమో, ఇంకేం చేయాలో తెలియక. అప్పటికే అనుకున్నాములేండి హాస్పిటల్ త్వరగా అయిపోతే మా మరదల వాళ్ళ ఇంటికి వెళ్దామని. బొడ్డోడు ఉన్నాడు కదా చూడడానికని. అలా అనుకుని ఇంకా చేసేది ఏమీ లేక ఆ ఎండలోనే ఒక 3 కిలోమీటర్లు అలా భీమవరం లోపల ఉన్న తాడేరు రోడ్లో ఉన్న ఇంటికైతే వెళ్ళిపోయాం. వెళ్ళంగాంచి ఇదిగోండి మా 2 పిల్లలు ఆటలు మొదలెట్టేయారు. ఆటలు అయిపోయింది. మా మదలు చాలా పెట్టింది. తినేసిన తర్వాత పూర్తిగా చెప్పాలంటే నేను వీడియో చాలా రికార్డ్ చేయాలి కానీ ఏమి రికార్డ్ చేయలేదు. అందుకే పూర్తిగా చెప్పలేకపోతున్నాను మ్యాటర్ని అంతాను. ఇక్కడైతే ఇదైతే మా సైట్ అండి. ఇక్కడ వచ్చేసాం. నందమూరి అయితే వచ్చేసాం. నందమూరి ఇది ఇక్కడ ఒక సైట్ ఉందండి. పక్కనే పంట పొలాలు భలే ఉన్నాయి కదండి. ఆ పక్కనే కోనేరు ఉంటుంది. అది ఇంకా చాలా బాగుంటుంది. ఈ సైట్లో ఏం చేశారు, ఖాళీగా ఉన్నాయి కానీ పాలకూర, గోంగూర ఇవన్నీ వేసారండి. నాకైతే ఇలా తాజాగా ఆకుకూరలు చూస్తే ఎంత ఇష్టమో. చాలా అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి ఆ పక్కనే గోవులు ఎలా తింటున్నాయి మేత. ఈ గోంగూర ఎవరో తోటకూర వేసేసారు. అది ముదిరిపోయినా సరే తీయలేదు, విత్తనాలు గుంచినట్టున్నారు నాకు తెలిసినంత వరకు. ఇదిగోండి మా బ్రదర్ అయితే మా బాబుని ఎత్తుకున్నాడు. నేనైతే వీడియో తీసుకున్నాను. నీళ్ళలో కనబడుతున్నాను కదా మీకు. ఇదిగోండి అలా నడుచుకుంటూ వెళ్తాము. ఈ సైట్లోనే ఒక సైట్ ఉందండి మాకైతే. అలా నడుచుకుంటూ వెళ్తే అదేమో పంట చేను ఓడ్చడానికి రెడీ చేసి పెట్టారు. ఇదైతే మా బండి అండి. మా ఇంటి దగ్గర మేమైతే ఇక్కడ అనుకున్నాం ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది కదా అనుకున్నాం. ఫ్రీ హెయిర్ అండి. చూడండి కాగితం ముక్కలు ఎలా ఎగురుతున్నాయో. మా ఇంటి మీదకి తెగొచ్చేస్తాయి ఇంకా. అలాగైతే దుమ్ము అనుకుంటున్నాను కానీ మంచి హెయిర్ వస్తుంది. ఇదిగోండి ఇక్కడ పాలకూర ఎంత బాగా పెరిగిందంటే వావ్, చూడగానే చాలా అంటే చాలా బాగుంది. వెంటనే 4 కట్టలు ఇచ్చేసుకున్నాం. మాకైతే ఊరికనే ఇస్తానన్నారు. మరీ 4 కట్టలు తీసుకున్నాం. ఊరికనే అయితే బాగోదని ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాము. మామూలుగా అయితే ఒక కట్ట 10 రూపాయలు 40 రూపీస్ తీసుకుంటారు. మేము అసలు వద్దు అంటే ఇదిగోండి ఇక్కడ తీసుకుంటున్నారు. ఆయన అంటే మా సైట్ల దగ్గర కదా, ఫ్యూచర్లో మా సైట్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫ్రీగా సైట్ ఇచ్చారంటండి వేసుకోమని. ఫ్రీగా ఒక రెంట్ అయితే ఏమీ లేదు సైట్కి. ఆయన అయితే వేసుకుని అమ్ముకుంటున్నారనమాట. ఇలా మా పక్క సైడ్లో ఇస్తున్నట్టున్నారు. మాకు కూడా ఇస్తానన్నారు. మేమైతే మరీ బాగోదని ఒక 20 రూపీస్ అయితే ఇచ్చాము. 4 కట్టలు అయితే తీసుకున్నాం. కూర అయితే అదిరిపోయిందండి. ఫ్రెష్గా చక్కగా నీళ్ళు చల్లకుండా ఏం చల్లకుండా కోసినట్టు తీసుకుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ చూడండి గోవులు భలే మేస్తున్నాయి కదా. ఈ ప్లేస్ చాలా బాగుంది. అలా నేను నా కొడుకు ఒక ఎండలో అలా సెల్ఫీగా తీసుకున్నాం. ఇదిగోండి దీని పక్కనే కోనేరు ఉంటుంది. సరిగ్గా కనిపించట్లేదు. అదిగోండి అదే నాకు ఇల్లు కట్టుకుంటే మాత్రం సకల సౌకర్యాలు అంటారు కదా, అన్నీ ఉంటాయి చక్కగా. అలా బయలుదేరి సైడ్ నుంచి వచ్చేసి అపోలోలో దిగామండి.
వీరవాసరం ఇది. వీరవాసరం అపోలోలో దిగి మాకు డైపర్స్ ఇంకా 2 సోప్స్ తీసుకున్నాం. మా పిల్లలకి డైపర్స్ ఇంకా 2 సోపులు తీసుకున్నాం. అంతే. వీడితో నేను అలా వీడియో తీసుకుని పిల్లవాడు ఏడుస్తున్నాడని బయటకు వచ్చేసాను. బయటకు వచ్చేసి ఇక్కడ మా వాడికి వీరవాసన్ సెంటర్ అంతా చూపిస్తున్నాను. అడగనన్నా ఇదంతా వీరవాసన్ సెంటర్ చూడు, ఓకేనా అని చెప్తున్నాను అనమాట మా బాబుకి. చూడండి మీరు కూడా. ఓకేనండి, బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్.